హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే ఇది చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అని ఇంట్లో కొంచెం పని, మేము రూమ్ షిఫ్ట్ అయిపోయినాం అన్నట్టు. అవన్నీ పని హడావిడిలో పడడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ అయితే చేయట్లేదు. ఓన్లీ షార్ట్ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే మేము రీసెంట్గా కొమ్రెల్లికి వేసి వచ్చినాం కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మేమైతే ఇప్పుడంతా ఒక వీడియో అయితే తీసుకుంటున్నాము. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్లో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేమైతే కుంబరిలికి వెళ్తున్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే మాకు ఊరు లేదు, ఏం లేదు. మేము ఇయర్లీ వన్స్ వెళ్తాం కాబట్టి అక్కడే మా ఊరని అనుకుంటాము. అక్కడ వెదర్ కానీ, అక్కడ ప్లేసెస్ కానీ మాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి కుమ్రవెల్లి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనము నల్లపోచమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి బల్కంపేట్ నుంచి అయితే షామీర్పేట్ తర్వాత అయితే మనం కొమ్రెల్లికి అయితే వెళ్తాము. ఇదంతా కామన్. మా వీడియోస్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. మేము ఫస్ట్ ఎక్కడ గుడికి వెళ్తాము, ఆ తర్వాత ఈ గుడికి వెళ్ళి తర్వాత కొమ్రెల్లికి ఏ విధంగా వెళ్తాం అనేది మా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క కొమ్రవెల్లికనే కాదు, మేము ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అయితే మా చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లను అయితే దర్శనం చేసుకున్న తర్వాతనే మేమైతే బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు కూడా ఇట్లానే దర్శనం చేసుకుంటారా మీ చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లని? కామెంట్ బాక్స్లో మాత్రం చెప్పండి. అమ్మో వెరైటీగా వస్తుండే. మంచిగా ఉన్నాడే, మంచిగా ఉన్నారా అబ్బాయి? ఆరేమున్నది ఆమె. వీడియో చూసి అయితే షాక్ అవ్వకండి. ఎందుకంటే మనం బల్కంపేటలో దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ షామీర్పేటలోకి అయితే వచ్చేసినాం అనమాట. షామీర్పేట దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఈ చెరువులో అయితే మనం దేవుడికి పెట్టే పూలన్నీ జమ చేసినాం అనమాట. మమ్మీ అన్నీ జమ చేసింది. అక్కడిక్కడ పడేయకుండా కరెక్ట్ నీళ్ళల్లో అయితే పడేసింది. తొక్కే జాగలో పడేయారు కాబట్టి పువ్వులు అట్లా నీళ్ళల్లో అయితే పడేసినాము. దాని తర్వాత దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం సీదా ఇప్పుడు వెళ్ళిపోయేది ఎక్కడికంటే డైరెక్ట్ మనం కొమ్రవెల్లికి వెళ్తాం అనమాట. సో షామీర్పేట దర్శనం అయిపోయిన తర్వాత అయితే మనము కొమ్రెల్లికి వెళ్తాం కదా. ఇదేదో కొత్తగా యాప్లో వచ్చిందంట. ఇట్లా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం అనేది ఏదో బాగుంది కదా అనేది ఇదైతే డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టిన. మన ఇంటికాడ నుంచి మన కొమ్రెల్లి వరకు అనమాట, సిద్దిపేట అయితే పెట్టిన. బయలుదేరినాం కదా షామీర్పేట నుంచి మనము కొమ్రవెల్లికి అయితే బయలుదేరినాము. ఆడ బయలుదేరిన అక్కడికి మేము అక్కడ పోయే వరకు అయితే చీకటి అయిపోయింది, ఫుల్ నైట్ అయిపోయింది. పోయిన తర్వాత రూమ్స్ అన్నీ ఎత్తుక్కున్నాము. ఎత్తుకున్న తర్వాత ఫస్ట్ డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. మీరు వీడియోలో చూస్తే అయితే తెలుస్తుంది. డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయిన తర్వాత దర్శనంకి పోయేసి వచ్చిన తర్వాత మల్లన్న దేవునికి అయితే బోనం చేసినాము. బోనం చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనము మల్లన్న దేవునికి పసుపు అయితే దేవుని కాడ ఎక్కియడం అయితే జరిగింది. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి.
ఇప్పుడు మల్లన్న కమాన్ లోపల నుంచి అయితే ఎంట్రీ అయితే వెళ్ళిపోతున్నాం మనము. ఇక్కడ చుట్టుపక్కల సైడ్లో అయితే మొత్తం మల్లన్నది స్టోరీ అయితే బొమ్మల్లాగా పెట్టినారు. మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. ఇంతకుముందు వచ్చిన సారి అయితే కనిపించలేదు మాకు, ఈసారి అయితే బాగా కనిపించినాయి ఇవన్నీ. పోయే వరకు చీకటి అయిందని చెప్పినాను కదా, అందుకే నేను 2 ఫోన్లలో అయితే వీడియో తీసినాను. ఇంకొక ఫోన్లో సగం వీడియో, ఈ ఫోన్లో అయితే సగం వీడియో అయితే తీసిన. ఫస్ట్ అయితే మల్లన్న దేవుని దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము మల్లన్నకు బోనం చేయడం జరిగింది. అక్కడ వెళ్ళి ప్లేస్ చూసుకొని తీసుకొని మేమైతే బోనం చేయడం అనేది జరిగింది. రష్ అయితే చాలా ఉంది. దీని తర్వాత మేము అక్కడ బోనాలు తీసుకొని వస్తారు కదా, ఆ వీడియో అయితే ఉంది. మిగిలింది ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఏం చేసినాం అనేది, అట్లనే ఆ మల్లన్న దేవునికి బండారు ఎట్లా ఇచ్చినాం, సమర్పించినాం అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూడండి. ఎందుకంటే వీడియోలు చాలా ఉన్నాయి దాంట్లో, అది ఇంకొక పార్ట్ లాగా పెడదామని అనుకుంటున్నాం. దగ్గర
కరెక్ట్